క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. రహస్యమందు చొచ్చుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, రహస్యమందు చొచ్చుచున్న మన దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనల్ని మనుషులు గుర్తించట్లేదని కృంగిపోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, కలవరపడుతుంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కానీ నీ యొక్క శ్రమను, నీ కష్టాన్ని, నీ మంచితనాన్ని, నీ భక్తిని, నువ్వు చేస్తున్న క్రియలను ఈ లోకపు సంబంధమైన మనుషులు గుర్తించట్లేదేమో, చూసి కూడా చూడనట్టు ఉంటున్నారేమో. కానీ సమస్తము చూచుచున్న దేవుడు నీకున్నాడండి. ఆయన నేత్రములు లోకమంతా కూడా ఏం చేస్తున్నాయంటే సంచరిస్తున్నాయి. రహస్యమందు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు, నీ మంచి పనులు చూస్తున్నాడు, నువ్వు చేసే భక్తి చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడండి. మనుషులు గుర్తించలేదని కృంగిపోక, దేవాది దేవుడు నిన్ను గుర్తించి నీకు ప్రతిఫలం ఇస్తాడని గ్రహించి, నిన్ను చూస్తూ నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడి మీద ఆధారపడు. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రేపరలకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎత్తిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ విషయంలో వారు కృంగిపోయేవారు కాక, ఆధారపడేవారు కాక, వారిని నువ్వు చూస్తున్నావని, వారి క్రియలను చూస్తున్నావని, వారి భక్తిని చూస్తున్నావని, వారు చేస్తున్న పనులను చూస్తున్నావని, మనుషులు వారికి ప్రతిఫలం ఇయ్యలేదని కృంగిపోక, దేవాది దేవుడమైన నువ్వు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నావని గుర్తించి, నీ దగ్గర నుండి ప్రతిఫలం పొందుకొని దీవించబడ్డ బిడ్డలుగా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.